ఆనందించుడి, ఉత్సాహగానం చేయొచ్చు, ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయనే మనల్ని పుట్టించను. మనమైన వారము, మనమైన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలు చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన నామంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములును. ఆలయంలో కూడిన వారు లేచినప్పటికైతే స్తుతి కీర్తన పాడకుండా ఉద్యోగులు ఉన్న వారు మాత్రం ఇంటిపై ఉంచాలని ప్రభుత్వం మనం చేయించున్నారు. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో తారజు సన్నిధికి గుదము, సత్ప్రభు నామము కీర్తనలు సంతోషగానము స్తుతి మహిమలు కలుగుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము.
సూత్రం 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 సూత్ర దేవ పరిశుద్ధ పరలోక రాజా వందనాలు. దయగల మా తండ్రి కృపామయుడ రక్షకుడా నీకే వందనాలు చెల్లించుకుంటున్నా రాజా. ఇప్పుడు దాకా నీ నుంచి నీ పాటలు పాడి ఎంతో గణపరిచినాక నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం రాజా. ఈ సమయానికి మమ్మల్ని ఇలా కూడి దీన్ని ఆరాధించడానికి, నేను గణపరచడానికి, నేను మహిమపరచడానికి మాకు ఎంతో కృతజ్ఞతలు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా. అలాగే నాకు చెప్పే వాగ్భాగాలు మీకు తోడు ఉండడే, పాడిన పాటలు మీరు ఉన్నారని నమ్ముచున్నాం. అలాగే నైరాజా ఈ ప్రార్థన ఎంతైతే వింటున్నారో ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ కాడ తన మంచి మనసుతో మంచి అత్తుకునే ప్రతి మనసు కాడ మంచి బుద్ధి, మంచి జ్ఞానం, మంచి ఆలోచన మాకు ఇవ్వని నేనే వేడుకుంటున్నాం గొప్ప దేవుడా వందనాలు. అలాగే నైరాజా ఈ ఆదివారం దినాన్ని మాకు అందరికీ ఈ రోజు ఇలా కల్పించడానికి నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు రాజా. అలా గొప్ప దేవుడా ఈ రోజు ఉదయాన్నేసి నా బిడ్డకి మంచి అపాయాలు నువ్వు తెప్పించి నువ్వు ఉన్నావని నమ్ముతూ ఆ బిడ్డను కాపాడడానికి నీకే వందనాలు చెల్లించుకుంటున్నావు రాజా. అది ఈ రోజు మాకు ఎంతో ఘోరంగా ఉండేది. అలాగే కాకుండా రాజా ఈ రోజు నువ్వు తెప్పించేవు రాజా. నా కుటుంబ పట్టణాలు నువ్వు ఉన్నావని నమ్మించున్నావు. అలాగే ప్రతి బిడ్డకి ప్రతి ఇంటి కాడ నువ్వు తోడుండి నడిపించే ప్రతి బిడ్డని కాపాడుతూ వేడుకుంటున్నావు గొప్ప దేవుడా వందనాలు. అలాగే రాజా ఈ ప్రార్థన అంతా నువ్వు ఉండి నడిపించడానికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రతిరోజు నువ్వు దీవించి ఆశీర్వాదం ఇస్తావు నమ్మితే పరిశుద్ధైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం గొప్ప దేవుడా. ఆమేన్. నూట 50వ దావీదు కీర్తన. నూట 50వ దావీదు కీర్తన. మొదటి నుండి ఆఖరి వరకు మన మధ్యన ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విషయాల పట్ల ఆయన స్తుతించుడి. ఆయన పరత కార్యమును బట్టి ఆయన స్తుతించుడి. ఆయన మహాప్రభావం బట్టి ఆయన స్తుతించుడి. బురాధ్వనితో ఆయన స్తుతించుడి. స్వరమండలముతో సితారతోను ఆయనను స్తుతించుడి. తంబూరతోను నాట్యంతోను ఆయనను స్తుతించుడి. తంతి వాయిద్యములతోను పిల్లల గ్రోగులతోను ఆయనను స్తుతించుడి. మ్రోగు తాళములతోను ఆయనను స్తుతించుడి. గంభీర ధ్వని కల తాళములతోను ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదుగాక. యెహోవాను స్తుతించు. ఆమేన్. ఈ భారతవనిలో ఆనానియేలులాగునా నన్ను జీవింపచేయవా యేసయ్యా. ఆనానియేలులాగునా నన్ను జీవింపచేయవా ఈ భారతవనిలో
55వ దావీదు కీర్తన 55వ దావీదు కీర్తన మొదటి 14 మా మధ్యన పనిచేసి కూర్చున్నాను. 55వ దావీదు కీర్తన మొదటి 14 వచనం. విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషం మోపుచున్నారు. అంటే నాలో వేదనపడుచున్నది, మరణమైన నాకు ఆలోచించున్నది, దిగులును వణుకును నాకు కలుగుచున్నది. మహాభయము నన్ను ముంచివేసెను. ఆహా, గువ్వల వలె నా రెక్కలున్న ఎడల నేను ఎగిరిపోయి నెమ్మదిగా నుండనే. త్వరపడి దూరముగా పారిపోయి పెరుగాలికి
సుడిగాలిని తప్పించుకొని అరణ్యంలో నివసించుందునే అనుకుంటుని. పట్టణంలో బలాత్కారము కలహములు జరుగుట నేను చూచుచున్నాను. ప్రభువా, అట్టి పనులను చేయు వారిని నిర్మూలన చేయము. వారి నాలుకలు ఛేదించుము. రాత్రింపగలు వారు పట్టణపు ప్రాకారముల మీద తిరుగుచున్నారు. పాపమును చెడుతనమును దానిలో జరుగుచున్నవి. దాని మధ్యను నాశన క్రియలు జరుగుచున్నవి. వంచనయు కపటమును దాని అంగడి వీధులలో మానక జరుగుచున్నది. నన్ను దూషించేవాడు శత్రువు కాడు. శత్రువైన ఎడల నేను దాన్ని సహింపవచ్చును. నా మీద మిత్తిపడువాడు నా ఎందు పగబట్టిన వాడు కాడు. అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసి నీవు నా సహకారివి, నా చెలికాడవు, నా పరిచర్యుడు. మనం కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము. ఉత్సాహమునకు వెళ్ళు సమూహంతో దేవుని మందిరముకు పోయి ఉన్నవారము. దేవుడి పరిశుద్ధాన్ని అందించు. ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారిగా సిద్ధపడదాం. ఇదేమో పరిశుద్ధమైన దేవుడు మనంతో మాట్లాడదాం. ఆయన వాక్యంతో మనం బలపరచాలని ప్రార్థించుకుందాం. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ తిరిగి దేవానికి స్తోత్రం. నాయన మరొక వారు నిలబెడుతున్నాం. ఈ అభిషేకము నా మీద కూడి వచ్చిన మీ ప్రేమికులందరి మీద మీరు ఉంచి ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాను. వాక్యం నా దేవాన్ని వాక్యంతో మీరు మమ్మల్ని బ్రతికించండి. ఈ వాక్యంలో నా సారాన్ని దాంట్లో నెమరు వేయడానికి, దాన్ని భుజించి తద్వారా జీవించడానికి మీ సన్నిధి మాత్రం ప్రార్థిస్తున్నాను. కాస్త వాక్యం మాకు నేర్పించాలని పొందనాలు. దాన్ని మీ మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించి తద్వారా మా జీవితాలకు అవలంబించుకొని మీ మేలును మీ దేవుడు ఉపరించి నడిపించమని తెలుస్తున్నాం. దాన్ని విడిపించున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిషత్తులో చేయగల దేవుని యొక్క సముద్రాలను కూడిన ప్రియ సంఘానికి ప్రభువు యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ఈ దినము మనము ధ్యానించబోయే అంశము ప్రేమించే తండ్రి గాయపరిచే కుమారుడు లేక గాయపరిచే పిల్లలు. ఈ అంశాన్ని మనము ధ్యానించవలసిన అవి గెలడం చూడు వీట కదా అక్కడ కూర్చో. ఇంకా అంటే తండ్రి
గాయపరిచే కుమారుడు లేక గాయపరిచే బిడ్డలు. ఈ దినము మనము 55 కీర్తన మనం చదువుకున్నామని, అందులో ప్రాముఖ్యమైన 2 వచనాలు మనము ధ్యానిద్దాం. 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నన్ను దూషించేవాడు శత్రువు కాడు, శత్రువు అయిన నేను దాన్ని సహింపవచ్చును. నా మీద వెంటిపడివాడు నా యందు పగబట్టిన వాడు కాడు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చు. ఈ పని చేసిన నీవు నా సహకారి, నా చెడుకాడము, నా పరిచయము, మన కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారు, ఉత్సవమునకు వెళ్ళిన సమూహముతో దేవుని మందిరంలో పోయి ఉన్నవారు, దేవుని మందిరం పోయి ఉన్నవారు. ఇది దావీదు యొక్క కీర్తన అండి. తన కీర్తనలో ఎందుకు ఈ యొక్క వచనాన్ని ఆయన ఎత్తి పాడుతున్నాడు? దావీదు మహారాజును గాయపరిచింది ఎవరు? ఈ యొక్క మాటలో ఉన్న వేదన, ఈ మాటలో ఉన్న కృంగుదల, ఈ మాటలో ఉన్న కలవరము, దావీదు విసర్జింపబడడానికి కారకులు ఎవరు? ఈ దినము పరమతండ్రైన దేవుడు వాళ్ళను ప్రేమిస్తూ, వాళ్ళని ఆదరిస్తూ, మన బలపరుస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనము కూడా తండ్రి అయిన దేవుని గాయపరుస్తూనే ఉంటామండి. అందుకే ఈరోజు ధ్యానించే అంశం టైటిల్ పెట్టుకున్న ప్రేమించే తండ్రి గాయపరిచే బిడ్డలు. మీరు అడగచ్చు, పాస్టర్ గారు మేము ఎలా గాయపరుస్తున్నాం తండ్రిని, దేవుని ఎలా గాయపరుస్తున్నాం? అదే ప్రశ్నని ఇంటికి వెళ్ళి మోకరించి నీ తండ్రి అని దేవుని అడిగి, నా పరమ తండ్రి నేను ఏ విధంగా నేను గాయపరుస్తున్నానయ్యా? నీ వాక్యతను మాట్లాడుచున్నావు, నువ్వు ప్రేమించే తండ్రి ఉన్నావు, నేను ఏ విధంగా గాయపరుస్తుందో నాకు బయలుపరచున్నాయని దేవునికి సందర్భం ప్రార్థిస్తే, మనం ఎన్ని విధాలుగా తండ్రి దేవుని గాయపరుస్తున్నామో సమస్తమును దేవుడు చూపిస్తాడండి. ఈ వచనము దావీదు మరి ఎందుకు రాశాడంటే, తనకు ప్రియమైన కుమారుడు అబ్షాలోము నిమిత్తము రాయబడిన వచనము. దావీదు ఎవరి వల్ల విసర్జింపడ్డాడంటే, తన కుమారుడు వరకు విసర్జింపడ్డాడండి. దావీదు యొక్క స్థానంలో పరమతండ్రైన దేవుడు ఉన్నాడు, అబ్షాలోము యొక్క స్థానంలో నీవు నేను మనందరం ఉన్నాం. దావీదు కుమారుడు అబ్షాలోము ఎంతగా బాధించిన, ఎంతగా వేదన గురి చేసిన, ఎంతగా తృణీకరించిన, ఎంతగా విసర్జించిన, దావీదు మట్టుకు కుమారుడు ప్రేమిస్తూనే ఉన్నాడండి. ఈ దినము మనము కూడా దేవుని ఎంతగా మన యొక్క క్రియల ద్వారాగా, మన తలంపుల ద్వారాగా, మన చేతుల ద్వారాగా దేవుని బాధిస్తూ వచ్చినా సరే, ఆ తండ్రి అయిన దేవుడు నీ పట్ల నా పట్ల కృప చూపిస్తూనే వస్తున్నాడు. ఆ కృప చూపించడం ద్వారా మనము దేవుని అమితమైన ఆశీర్వాదానికి, ఆయన కారకులుగా చేయడానికి ఆయనకున్న దృష్టి, ఆయనకున్న కోరికని, దేవుడు చెప్పే కృపను మనము వేరే విధంగా మనం భావిస్తుంటాం. ఈ దినము దేవుని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతున్న తండ్రి ప్రేమను కుమారుడు అబ్షాలోము గుర్తించలేదండి. తన తండ్రి ప్రేమిస్తుంటే కుమారుడు అనుకున్నాడు, అబ్షాలోము అనుకుంటున్నాడు, నా తండ్రి చేతకానివాడు, నా తండ్రి ఏది చేయలేని వాడు, నా తండ్రి నేను ఎంతగా బాధించినా సరే ఆయన సైలెంట్ ఉండవలసిందే, ఆయన ఏమి చేయలేక నా నుండి దూరంగా పారిపోతున్నాడని చెప్పి కుమారుడు భావిస్తున్నాడు. కానీ దావీదు మనం తలుచుకుంటే అబ్షాలోము సెకండ్స్ లో చంపేగల కెపాసిటీ కలిగిన వాడు. దావీదు యొక్క ధీరత్వం కానీ,
దావీదు యొక్క గుండె గాని రాయబడింది సమీర గ్రంథంలో 2 సమీర 11 నుంచి 15 అధ్యాయం చదివితే ఈ అబ్షలోము యొక్క స్టోరీ అంతా కూడా రాయబడిందండి. దావీదు అంటే సింహం వంటి గుండె గలవడండి. అంత బలమైన జీవితం కలిగిన దావీదు రాజు అబ్షలోము విషయం రాబడికి పారిపోతున్నాడండి. కొడుకును ఏమీ చేయలేక, కొడుకును చంపలేక, కొడుకును మానసికంగా బాధించలేక, నా చేతిలో నా కుమారుడు ఎందుకు చనిపోవడం, నేను అతని పట్ల ఏ కీడు తలపెట్టుకుని ఉండాలంటే నా కొడుకు దగ్గర నుంచి నేను దూరంగా వెళ్ళాలి, దూరంగా పారిపోవాలన్న తలంపుతో దావీదు మహారాజు పరుగు పెడుతూ ఉంటే అబ్షలోము అనుకుంటున్నాడు, నా తండ్రి చేతికల వల్ల పారిపోతున్నాడు, నా తండ్రి తన యొక్క ప్రాణము తీపితో పారిపోతున్నాడు, నేను బలమైన వీరుడు కాబట్టి నా వీరత్వానికి జడిసి పారిపోతున్నాడు, నా దాటికి తాళలేక పారిపోతున్నాడని చెప్పి అబ్షలోము భావిస్తున్నాడని. అబ్షలోము గత రాత్రి చెప్పినాను, తనకి ఎంత ఇష్టమైన పేరు అంటే అబ్బా అంటే తండ్రి, షాలోమ్ అంటే సమాధానం, తండ్రితో సమాధానం కలిగిన వాడు అబ్షలోము. తన కొడుకు ఎందుకు ఆ పేరు పెట్టుకుంటే నా కుమారుడు నాతో జీవిస్తాడు, నా వృద్ధాప్యంలో నా కుమారుడు నా కోసము నాకు తోడుగా ఉంటాడు, నా వృద్ధాప్యంలో నా కుమారుడు నాకు సహకారిగా ఉంటాడు, నా వృద్ధాప్యంలో నా కుమారుడు తోడుగా నేను పేరు పొందుతానని చెప్పి తండ్రి భావించలేదని ఆ ముద్దు పేరు పెట్టుకున్న కుమారుడు అబ్షలోము ఈనాడు కూడా తండ్రితో సమాధానం లేదండి. అనుక్షణము తండ్రిని చంపాలని, అనుక్షణము తండ్రి యొక్క ప్రాణం తీయాలని, అనుక్షణము తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తూ తండ్రి యొక్క మనస్సును బాధిస్తూ, తండ్రిని కించపరుస్తూ, తండ్రికి కృంగుదలను లభిస్తూ వచ్చిన కుమారుడు అబ్షలోము. నేటి దినాల్లో కూడా మన జీవితం కూడా అదే రీతిగా ఉందండి. దేవుని యొక్క సన్నిధిలో మనం వస్తున్నాము కానీ, దేవుని యొక్క సన్నిధి మనకు కనబడుతున్నా కానీ, ఒకటి మనం గమనించాలి, నీ అంతరంగంలో నీ దేవుని వేరు రీతిగా చూస్తున్నావు. బాహ్య రూపము అంతరంగ రూపం రెండు. నీ బాహ్యంగా నీ దేవుని ఎలా ఉంటున్నావు, నీ దేవుని ఎలా సేవిస్తున్నావు, ఎలా నువ్వు ఆరాధిస్తున్నావు, నీ అంతరంగంలో నీ దేవుని ఏ విధంగా చూస్తున్నావు. ఈ దినాల్లో దేవుని యొక్క వాక్యం దానిగా నీ అంతరంగంలో పరిశుద్ధత లేకపోతే నీ బాహ్యంగా పరిశుద్ధి ఎంత ఉన్నది వేస్తండి. ఆ తండ్రి మనసును మనం గాయపరుస్తూ ఉంటాం. ఉదయం లేచి దగ్గర నుంచి రాత్రి వరకు పండుకున్నంత వరకు దేవుని యొక్క మనసును మనం గాయపరుస్తూ ఉంటాం. అందుకే వాక్యం నేను మాట్లాడుచున్నాడు, దినబెల్లగా చేతులు కొరకు చాపుచున్నానయ్యా. నువ్వు నన్ను బాధిస్తున్నా, నువ్వు నన్ను నిందిస్తున్నా, నువ్వు నన్ను తృణీకరిస్తున్నా, నువ్వు నన్ను ఏ విధంగా చేసినా సరే నేను ఓర్పుతో సహనంతో నీ కోసం కనిపెడుతున్నాను. ఈ రోజు కాకుండా రేపైనా సరే నా కుమారుడు అబ్షలోము నా దగ్గరికి వస్తాడు, నా కుమారుడు అబ్షలోము నేను చేర్చుకుంటాను, నా కుమారుడు తన తప్పుని ఎదుగుతాడు అని దావీదు మహారాజు ఎలాగైతే కనిపించాడో నేను దినము కూడా ప్రతి ఒక్కరి పట్ల దేవుడు కనిపెడుతున్నాడు. అందుకే ఈరోజు ఈ టైటిల్ ప్రేమించే తండ్రి గాయపరిచే కుమారుడు, గాయపరచబడ్డాడు. మనం గాయపరచట్లేదండి, దేవుని గాయపరచట్లేదు. ఎవరి ద్వారాగా పరీక్షించుకుందాం. ఆయన సన్నిధిలో కనబడుచున్న దేవుడుగా నేను కానీ మన తలప ద్వారాగా, మన క్రియల ద్వారాగా, మన చేతుల ద్వారాగా, మన ఉద్దేశం ద్వారాగా ఆయన యొక్క మనసు మనం గాయపరచట్లేదా? దినానికి 24 గంటలు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వకుండా, వాక్యమును ధ్యానించకుండా, పరిశుద్ధత లేకుండా మన యొక్క నోటి మాట్లాడుతూ మన యొక్క దేవుని బాధించట్లేదా? ఎన్ని చేసినా సరే ఆయన ఊరిని కలిగి ఆయన కనపడుతున్నాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం రాయబడింది. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 3వ వచనం.
ధృవీకరింపబడిన వారు ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వారుగాను గాలిని పిలిచే వారుగాను మనుషులు చూడలేని వారుగాను ఉండేవారు. అయినను మొట్టమొదటి వారుగాను దేవుని వల్ల బాధింపబడిన వారుగాను మన అతిక్రమ క్రియను బట్టి అతను గాయపరచబడను, మన దోషం బట్టి నలుగొట్టబడను, మన సమాధానవంతమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ప్రవక్త యెషయా సర్వశక్తివంతుడైన దేవుని నిమిత్తము ఆయన ప్రవచన రూపంలో యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి ఏ విధంగా బాధపడతాడు, ఏ విధంగా శ్రవణ చేస్తాడు, ఏ విధంగా ఆయన నిందించబడతాడు, సమస్తమును పరిశుద్ధాత్మ పూర్ణత కలిగి ముందుగానే 700 సంవత్సరాల పూర్వమే రాసిపెట్టాడండి. ఆయన పొందే ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి ఒక్క శ్రమ యావత్తు కూడా ఆయన రాసించాడు. ఇది నా దేవుని యొక్క సంకల్పం. ఆ ప్రేమించే తండ్రిని మనం ఏ విధంగా గాయపరుస్తున్నాం. రెండోదిగా దావీదు మహారాజు కుమారుని చెంత విసర్జింపబడ్డాడని. తండ్రి నా కుమారుడు చెంత నేను ప్రేమించబడాలని ఆశపడితే అబ్షలోము తన తండ్రి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ కోపోద్రేకుడై 24 గంటలు తన తండ్రి యొక్క ప్రాణం తీయాలని తప్పించి పెట్టాడు. అది రాస్తున్నాడు, కుమారుని చేత విసర్జింపబడినవాడు దావీదు రాసింది. ఎంత వేదంతో రాస్తున్నాను వచ్చినాను. ఒకవేళ నాకు శత్రువైతే నేను సహించుండేవాళ్ళేమో, నన్ను దూషించుకున్న శత్రువు కాదు, నన్ను నిందించుకున్న శత్రువు కాదు, నా మీద మిట్టిపడివాడు, నా యందు పగబట్టిన వాడు కాదు, అట్టి వాడైతే నేను దాగి ఉండవచ్చు. దావీదు మహారాజుకున్న శైలి, ఆ వ్యక్తి, ఆ టాలెంట్ ఎవరికి లేదండి. ప్రతి ఒక్క వచనం మీరు ధ్యానించండి. ప్రతి వచనంలో ఎంతో అర్థంతో కూడిన మాటలు ఆయన ఉచ్చరిస్తుంటాడు. 139 కీర్తన 23 వచనం రాస్తాడు, ఆ వచనము నీ ఆయాసకరమైన మాటలు నా ఎందునదే వచ్చినడు. చూడండి, దాన్ని చెప్పాలని ఆశపడ్డానండి. నీకు ఆయాసకరమైన మాటలు నా ఎందునదే వచ్చేయడము, నిత్య మాటలు నన్ను నడిపించమని వచ్చినము ధ్యానించాలని ఆశపడ్డాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన ఈ వచ్చిన ద్వారా మాతో మాట్లాడుతున్నాను. యోబు గ్రంథంలో రాయబడిన ప్రకారంగా మనలను కొన్నిసార్లు దేవుడు అనుమతిస్తాడండి గాయం చేయడానికి. దేవుడు అనుమతిస్తాడు. యోబు అంటాడండి, 5వ అధ్యాయంలో రాస్తాడు, 15 నుంచి 18 వచ్చినా మనం చదివితే గాయాలు చేయడానికి దేవుడే పర్మిషన్ ఇస్తాడటండి. ఎందుకంటే ఒక వ్యక్తిని సరి చేయడానికి, తన బిడ్డలను సరి చేయడానికి దేవుడు అనుమతినిస్తాడట. దాని ద్వారా సహనము, ఓర్పు, నెమ్మది వారి యొక్క జీవితం నేర్చుకోవడానికి, తద్వారా దేవునికి ఆశీర్వాదం పొందడానికి అది మార్గంలో సరళం చేస్తున్నారు. ఇక్కడ తండ్రి ప్రేమించే కుమారుడు దావీదు మహారాజు అబ్షలోమును ప్రేమించిన తండ్రిగా ఉన్నారు, కానీ కుమారు యొక్క జీవితంలో తిరుగుబాటు చేస్తున్నారని. తండ్రి ప్రేమించే కుమారుడు తండ్రిని చంపడం ప్రయత్నం చేస్తున్నాడు. తండ్రి ప్రేమించిన కుమారుడు తండ్రిని పరుగులెత్తిస్తున్నారని. తండ్రి ప్రేమించిన కుమారుడు తండ్రి యొక్క ప్రాణం తీయడానికి తప్పిస్తున్నాడు. అంటే దావీదు యొక్క జీవితంలో మనం గ్రహించాలి, చాలా రిస్క్ జోన్లో ఉన్నాడండి దావీదు. అనుక్షణం రిస్కే.
అనుక్షణము తనను బాధించి వారు అనేకులు తెలుస్తున్నారు. తన ప్రాణగణం నుండి దావీదు మహారాజు. అందుకే ఇక్కడ నిష్ఠలో ఉంటున్నా సరే దావీదు చేస్తున్న ఉత్తమైన పని కంటే ఎంత గాయమైపోయినా సరే తన దేవుడిని ఎక్కువ మీద ఉన్న నమ్మకము, తన దేవుడిని ఎక్కువ మీద ఉన్న ఆశ, ఆ దృష్టిని తను ఎప్పుడు పోనివ్వలేదండి. మొట్టమొదటిగా గాయపరిచిన వాడు అక్షరం అయితే, రెండోదిగా గాయపరిచిన వాడు సమీరుడు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం 8 వచ్చినము 21 వచ్చిన చదవనము. సమీరుడు రాసిన 2వ గ్రంథము 16వ అధ్యాయం 8 వచ్చిన 21 వచ్చిన. అయితే పేరు నేను తండ్రి చేత ఇక్కడ 15వ అధ్యాయము 34 వచ్చి చదవడం. రాజా సమయంలో 15 రాజా ఇంతవరకు నీ తండ్రి నేను సేవ చేసినట్టు ఇక్కడ నేను సేవ చేస్తున్నానని ఉండి అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టగలవు. చాలు. యాజకుడైన సాధకును అభ్యర్థులు నీకు సహాయంగా ఉంటారు. రెండవదిగా దేవుని యొక్క వాక్య ద్వారాగా మనం ఈ వచ్చినము దావీదు మరణం పలకడానికి సెకండ్ యొక్క కారణాలు ఎవరంటే భావించిన వాడు ఎవరంటే అహీతోఫెలు. ఈ అహీతోఫెలు మంచి పొజిషన్. తర్వాత రెండోదిగా అబ్షలోముకు బాగా తేలికైపోయాడు, తండ్రికి విరోధం అయిపోయాడు. మూడోదిగా అహీతోఫెలు యొక్క ఆలోచన ఒక స్కెచ్కి స్కెచ్ చెప్పిపోయేలా ఉన్నారు. ఒక ప్లాన్ ప్రకారం తన చెప్పిన ప్రకారం జరుగుతుంది. ఈ అహీతోఫెలు దావీదు మహారాజుకి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటున్నా సరే, ఆ యొక్క బెస్ట్ ఫ్రెండ్ ఉన్న దావీదు మహారాజు యొక్క ప్రాణం తీయడానికి ప్రయాసపడినవాడు. ఈ దావీదు యొక్క మనసుకు సెకండ్ యొక్క గాయము చేసేది ఎవరంటే అహీతోఫెలు. తన యొక్క మనసు తన హృదయాన్ని ముక్కలుగా చేసించారండి. అని ఎవరైతే నాకు సహాయం లభిస్తుంది అనుకున్నాడు, ఎవరైతే తనకు నిత్యము తనతో చెప్పి భావించాడు, ఎన్ని శ్రమలు వచ్చినా సరే ఈ అహీతోఫెలు నాతోనే ఉంటాడు, నన్ను విడిచిపెట్టాడు, నన్ను వదలడు అని చెప్పి అనుకున్నారు. అతని అబ్షలోముకి ముఖ్యమైన వ్యక్తిగా మారిపోయాడు. అది దేవుని యొక్క వాక్యం ద్వారాగా దావీదు ఒక చోట ప్రార్థన చేస్తాడు, నా తండ్రి అహీతోఫెలు యొక్క ఆలోచనను చెడగొట్టినైనా నేను ఏ పాపము చేయకుండా, అతని బట్టి ఎటువంటి క్రూరత్వం చెప్పకుండా నన్ను బాధిస్తున్న అహీతోఫెలు యొక్క ఆలోచనలు చెడగొట్టమని దేవుని యొక్క ప్రార్థన చేశాను. ఎందుకంటే దావీదు యొక్క సీక్రెట్స్ అన్ని అహీతోఫెలు తెలుసు. దావీదు ఏ సమయంలో ఏం చేస్తారో అహీతోఫెలు తెలుసు. ఏ టైంలో ఎక్కడ దాక్కుంటాడో అహీతోఫెలు తెలుసు. దావీదు యొక్క ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు. అంటే దావీదు యొక్క బలములు ఎక్కడైతే ఉన్నాయో అవి తెలుసు, బలహీనతలు ఎక్కడున్నాయో అవి తెలుసు. అంటే దావీదు యొక్క ప్రాణం యావత్తు కూడా అహీతోఫెలు యొక్క చేతిలో ఉన్నది. ఆ గుప్పిడి వ్యక్తే దావీదుని ఎలాగైనా సరే చేయగల కెపాసిటీ కలిగిన వాడు అహీతోఫెలు. కానీ దావీదు ఎంతగా ఉన్నా సరే తనను బాధించేవాడు ఒకడు కొడుకు ద్వారా ఒక్క కష్టం అనుభవిస్తుంటే
రెండో వ్యక్తి ఐగుప్తు ద్వారా మరో కష్టం అనిపిస్తున్నారు కనుక తట్టుకోలేకపోయాడు, కృంగిపోయాడు, ఏడుస్తున్నాడు, కలవరం చెందాడు, తన మనసంతా గాయమైపోయిందండి. ఈ గాయమైపోయిన సమయంలో తిరిగి గాయముని ఎలా కట్టుకున్నారు? మన జీవితంలో కూడా చాలా సార్లు మన గాయపరిచే వాళ్ళు అనేక మంది మన మీదకి వచ్చినప్పుడు మనము మనం ప్రేమిస్తున్నా సరే వారి ద్వారా మనము విమర్శలు, వారి ద్వారా మనకు అనేకమైన వ్యాధికరమైన మాటలు మనం వింటున్నప్పుడు వాటి నుంచి మనం ఎలా తేలుకోవాలి అన్నది దావీదు జీవితంలో మనం నేర్చుకోదగిన వారు ఉన్నారు. 73వ కీర్తన 25వ వచనం రాస్తాడు. 73వ కీర్తన 25వ వచనం చదవడము. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకములోని ఏది నాకు అక్కరలేదు. 26వ కీర్తన 8వ వచనం రాస్తున్నాడు. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఒక పక్కన మృగం ఎదురైనా, ఒక పక్కన క్షిప్తులు ఎదురైనా, ఒక పక్కన మానసిక ఒత్తిడి ఎదురైనా, ఒక పక్కన గాయపరిచి వాళ్ళు అనేక మంది తన మీద విరమిస్తున్నా సరే, విసర్జించే వాళ్ళు తన మీదకి వస్తున్నా సరే, కృంగుదల కలిగిస్తున్న ఎంతమంది వస్తున్నా సరే, దావీదు అంటున్నారండి, ఎంత ఉత్తమైన మాట అంటారంటే, యెహోవా తేజోమహిమ నిలుచు ఆ స్థలమును, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలం నేను ప్రేమించుచున్నాను. ఈరోజు వాక్యంలో మాట్లాడుతున్నారండి. విమర్శలు వస్తున్నాయా? దేవుని స్తోత్రం. కష్టం వస్తుందా? దేవుని స్తోత్రం. వ్యాధి వస్తుందా? దేవుని స్తోత్రం. నువ్వు చేయవలసిన ఉత్తమైన పని ఏంటంటే అటువంటి కష్టదాయకమైన పరిస్థితిలో దేవుని యొక్క సన్నిధిని ప్రేమించండి. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించడం అని నేర్చుకోవాలండి. నీ విసర్జింపు నుంచి తిరిగి బయటికి రావాలంటే, నీ కృంగుదల నుంచి బయటికి రావాలంటే, నీ వ్యాధులకమైన జీవితం నుంచి బయటికి రావాలంటే కంపల్సరీ మనం చేయవలసిన దావీదు మనం చేసిన ఉత్తమైన పని ఈ దినాన్ని గురించి చేయవలసిన ఎవరైనా తీర్చుకోమని చూస్తారని మనం ప్రేమించాలి. అంటే ఆయన సన్నిధిని ప్రేమించేవారు ఉండాలి, ఆయన మందిరమును ప్రేమించేవారు ఉండాలి. ఆయన సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆ స్థలమును, ఆ యొక్క ప్రాంతాన్ని మన హృదయాలు కొమ్మని చింతి ఉండాలి. దావీదు నా మాట ఏదైనా మనం చింతలో ఆకాశం మీద నువ్వు నాకుండగా నాకు ఏది అక్కర్లేదు, నువ్వు నాతో పాటు ఉన్నావు, నమ్మిక నాకు ఉందయ్యా. అక్షులం కాదు కదా, ఐగుప్తు కాదు కదా, ఎంత మంది దండెత్తి వచ్చినా సరే నువ్వు నాతో ఉన్నావు. నేనైతే నిన్ను ప్రేమించడం తప్ప ఇంకేం చేయలేను, నేను ఆరాధించినప్పుడు నేనేం చేయలేను. నీ నివాస స్థలమును, నీ తేజోమహిమ నిలిచే స్థలమును నేను ప్రేమిస్తున్నాను అని గంభీరంగా మాట్లాడుతున్నారని. నా కుటుంబాలను విడిచిపెట్టిన, నా కుమారులను విడిచిపెట్టిన, నా భక్తులను విడిచిపెట్టిన, నా స్నేహితులను చూడలాగిన, అవమానించిన, నిందించిన, తృణీకరించిన, ఏం చేసినా సరే నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ పరిశుద్ధత నాకు కావాలి, నీ ఆత్మ తాకిన నాకు కావాలి, నీ సన్నిధి నాకు కావాలి, నీ ప్రభావం నాకు కావాలి. ఒక వ్యక్తి తిరిగి లేవాలి అంటే, తిరిగి ఉద్ధరించబడాలంటే, తిరిగి కృప చూపించబడాలంటే ఆయన సన్నిధిని మనం ప్రేమించాలి. కీర్తన రాస్తాడు, నీ సన్నిధి నుండి నన్ను నీ పరిశుద్ధత నా నుండి దూరం చేయబెట్టాడండి. 50 కీర్తన. నీ సన్నిధి నన్ను త్రోసివేయకు, నీ పరిశుద్ధత నాతో దూరంగా చేయగలేనా. దావీదు ఎంత భక్తుడు అంటే, తన యొక్క కొడుకు ద్వారా శ్రమలు వస్తున్నాయి, తను ప్రేమించిన ఐగుప్తు ద్వారా శ్రమలు వస్తున్నాయి, వారు ప్లాన్ మీద ప్లాన్ చేస్తున్నారు, దేవుడు ఆ ప్లాన్ చెడగొట్టేశాడండి. ఎప్పుడైతే ఐగుప్తుడికి ఆలోచన అది జరగలేదో వెళ్ళి ఉరి పోసుకుని చనిపోయాడు ఐగుప్తుడు.
తన ఆలోచన బట్టి సాగలేక లోనున్న అహంను చంపుకోలేక తనకు తానుగా వెళ్ళి ఉరిపోసుకుని చనిపోయాడు. దావీదు ఏ తప్పు చేయకుండా దాని మీద కొట్టడి పని ఆయన చనిపోయలేక జీవితం ఆశీర్వాదం మధ్యలో సౌందర్యపడారు కానీ ఆశీర్వాదం కాకుండా పోయిందని. ఇదేనా దేవుని యొక్క సన్నిధిలో నిలిచే వారు కొందరైతే దేవుని యొక్క సన్నిధి నిలవని వారు మరొకొందరాలి. కానీ దేవుని యొక్క సన్నిధి నిలవలేదు కాబట్టి కాయని యొక్క జీవితము పోయిందండి. యోనా దేవుని యొక్క సన్నిధి నిలవక తక్షించి వెళ్ళాడు కాబట్టి యోనా స్టోరీ అలా ఏం జరిగిందో మనకు తెలుసు. తప్పిన కుమారుడు తన తండ్రి యొక్క నిలవక దూరంగా వెళ్ళిపోవడం ప్రయాసపడ్డాడండి. దూర ప్రాంతం వెళ్ళిపోవడం ప్రయాసపడ్డాడు. ఇదే నా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నారు. ఒకరికి కావాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే నువ్వు తిరిగి మనిషి కావాలంటే, నువ్వు తిరిగి తెప్పలేవాలంటే, నువ్వు తిరిగి దేవుని యొక్క నామాన్ని కనపరచవాలిగా ఉండాలంటే, నీకున్న విచారాలన్నీ తొలగిపోవాలంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిని ప్రేమించేవాడు ఉండాలని. అబ్షలోము దాటి నుండి ఐదోఫేలు యొక్క దాటి నుంచి దావీదు తప్పించబడడానికి దావీదు చేసిన గొప్ప పని ఏంటంటే యెహోవా తేజో మహిమ నిలిచే స్థలమును ప్రేమించుకుంటున్నారని. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని మనం ప్రేమించగలగాలి. నీకు దేవుడిచ్చిన వాక్యాన్ని ప్రేమించగలగాలి. దేవుడిచ్చిన మాటను బట్టి నువ్వు ప్రేమించగలగాలి. ఆయన మాటను బట్టి నువ్వు సాగగలగాలి. ఇది మనం చేయాల్సిన మొట్టమొదటి కదా అనుకోండి. రెండోది ఏంటంటే 2 సమూయేలు 15వ అధ్యాయం 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనం 30 పాదరక్షకులు లేకుండా కాలి లేకుండా అతని ఎదురున్న జనాలందరూ తలను కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కి అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహీతోఫెలు చేరినాడని దావీదు తెలియచేయగా దావీదు అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. అహీతోఫెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాను. 2 లక్షలు ఏంటంటే దానిలో తన ఆత్మీయ జీవితంలో క్రమం కలిగి జీవించాడని. పరిస్థితులు సానుకూలంగా లేకపోయినా సరే, మంచిగా ఉన్న మంచిగా లేకపోయినా సరే దావీదు తన క్రమాన్ని కనపడదని ఆ క్రమం ఆధ్యాత్మిక క్రమాన్ని కలిగి జీవించాడు. అందుకే ఆ క్రమం ఏంటంటే శత్రువు తన మీద నిందిస్తున్న శత్రువు తన మీద పగబట్టిన సరే శత్రువును క్షమిస్తూ ప్రార్థన చేస్తున్నాడని. నా తండ్రి అహీతోఫెలు ఆలోచన చెడగొట్టినాయనా అని ప్రార్థన చేశాడు. ఆయన తీసేనైనా ప్రార్థన చేయలేదు. మనకు ఎవరైనా భగవాడు ఉంటే, మనకు ఎవరైనా శత్రువు ఉంటే మనం ప్రార్థన చూడాలి. ఒక్కసారి అని చూడు అని ప్రార్థన చేస్తాం. నన్ను మాటించే ఆ వ్యక్తిని చూడు, నన్ను నిందించేవాడిని చూడు అని మనం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వేస్తాగమ్మా. అహీతోఫెలు యొక్క జీవితంలో ఆశీర్వాదాలు లేవని కారణం ఏమనగా దేవుని యొక్క సన్నిధిలో నిరంతరం కనబడే ప్రార్థన చుట్టూ కొనసాగే దావీదు మహారాజు యొక్క జీవితంలో చేసి ప్రాణత్యాగం ప్రయాసపడ్డాడు. కానీ వాక్యం అయ్యా అహీతోఫెలు ఆలోచన చెడగొట్టినైనా అహీతోఫెలు ఆలోచన చెడగొట్టడం ప్రార్థన చేస్తాయండి. ఈరోజు దేవుని యొక్క వాక్యం క్షమాపణ లేకుండా ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ఆశీర్వాదాలు కావాలి. ఈ యొక్క శత్రువును క్షమించినప్పుడు నువ్వు క్షమించబడతావు. దావీదు మహారాజు తన జీవితంలో ఎంతగా తన కొడుకు బాధించాడు, అహీతోఫెలు బాధించాడు కానీ వాడిని క్షమిస్తూ అని ప్రార్థన చేశాడు. లేకుతున్న మనసులో ప్రార్థన చేయలేదు, కోపంతులై ప్రార్థన చేయలేదు, కఠినమైన మనసు కలిగి ప్రార్థన చేయలేదు.
ఒకటి ప్రార్థన చేస్తున్నాను, ప్రభు అలిక్తులను ఆలోచించాను. నేను ఏ పాపం చేయకుండా, ఎటువంటి అవిధేయత లేకుండా నా ప్రాణం తీయడానికి ప్రయాసపడుతున్న వీళ్ళను క్షమించమని ప్రార్థన చేశాను. మొట్టమొదటిసారి మనం గమనించాము, దేవుని యొక్క మందిరాన్ని ప్రేమించబడి ఉన్నాడు, ఆయన సన్నిధిని ప్రేమించబడి ఉన్నాడు. రెండోదిగా ఒక క్రమబద్ధమైన జీవితం, ఆధ్యాత్మికంగా క్రమాన్ని కలిగి జీవించాడు. మూడోదిగా దేవుని ఆరాధించే స్థలాన్ని వెళ్ళిపోయాడు. ఇంకెక్కడ ఉండలేదు, ఇక్కడ ఎక్కడికి వెళ్ళిన దేవుని ఆరాధించే స్థలం వెళ్ళిపోతాం. ఆ కొండ మీద దేవుని ఆరాధించే స్థలం ఒకటి ఉన్నది అని రాయబడినాను. ఆరాధించే స్థలం వెళ్ళిపోయడానికి కారణం ఏంటంటే అక్కడికి వెళితే తనకు ప్రశాంతకరమైన వాతావరణం. దావీదు మహారాజుకున్న గొప్ప లక్షణం అనగా ఆరాధకుడు కాబట్టి తన తండ్రిని దేవుడు గతంలో చేసిన ఆశ్చర్యమైన కార్యాలు, గతంలో చేసిన అద్భుతాలు, గతంలో చేసిన ప్రతి వాటిని మననం చేసుకుంటూ దేవుని ఆరాధించుకోవాలి ఉండాలని. ఈ దినం దేవునికి వాక్యం చేస్తున్నామా, ఎప్పుడు నువ్వు ప్రత్యక్షం చేస్తావో అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కార్యము జరగకముందే, నీకు ఇంకా రిజల్ట్ రాకముందే నువ్వు దేవుని ఆరాధించేవాడు కూడా. పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాలను వేశారు. పౌలు శీలను చెరసాలను వేశారు. మధ్యరాత్రి వేళ వారు దేవుని ఆరాధిస్తున్నారు. మధ్యరాత్రి వేళ దేవుని స్థుతిస్తున్నారు. ఒళ్ళంతా హూనమైపోయింది, దెబ్బలతో రక్తాలు కారుతున్నాయి. ఆ టైంలో పాడడం చాలా కష్టం, ఆరాధించడం చాలా కష్టం, దేవుడికి స్తోత్రాలు చెల్లించడం చాలా కష్టం. కానీ అది అనుకూలమైన సమయం కాదండి, అది సానుకూలమైన సమయం కాదు, అది ప్రతికూలమైన సమయం. ప్రతికూల సమయంలో కూడా దేవుని స్తుతించాలన్న మనసు కలిగిన వాడు అపోస్తలుడైన పౌలు శీలను. తన కష్టం ఉంది, శ్రమ ఉంది, వ్యాధులు ఉంది, దుఃఖం ఉంది, రక్తాలు కారుతున్నాయి, అయినా సరే ఆ టైంలో దేవుడు స్తుతించడం తనకు వచ్చిన, తన ద్వారా వచ్చిన ఆశీర్వాదం ఏంటంటే అద్భుతం జరిగింది. మనం ఎప్పుడు దేవుని ఆరాధిస్తామంటే అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుని ఆరాధిస్తామండి. మన కుటుంబం చల్లగా ఉన్నప్పుడు దేవుని ఆరాధిస్తాం. మన జీవితంలో ఆశలు వచ్చి దేవుని ఆరాధిస్తాం. ఖచ్చితమైన పరిస్థితి వచ్చి దేవుని ఆరాధించడం, లేదా శ్రమకాలను దేవుని స్తుతించడం, బాధ వచ్చిన దేవుని స్తుతించడం, వ్యాధులు వచ్చిన దేవుని స్తుతించడం. కానీ దేవుడు కూడా అనుకూలతల సమయంలో, అనుకూలత లేని యొక్క సమయంలో కూడా ఒకే రీతి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దావీదు మహారాజు యొక్క జీవితంలో సానుకూలత లేని యొక్క సమయంలో ఆయన చేసిన ఉత్తమైన పని ఆరాధకుడిగా మాట్లాడండి. స్తోత్రాన్ని చేస్తున్నాను, ఆయనానికి స్తోత్రానికి స్తోత్రం. నువ్వు విడుదల పొందాలి అంటే, ధృవీకరించబడ్డ నీవు, విసర్జింపబడ్డ నీవు, నీ జీవితంలో ఆశీర్వాదాలు సమకూరాలంటే నువ్వు దేవునికి ఆరాధకుడిగా మారాలి. యోసేపు ఏం చేస్తున్నాడని చుట్టూ సత్యం చుట్టుముట్టినప్పుడు, సత్యం దండించి తన మీదకి వచ్చినప్పుడు వారందరినీ బలపరుస్తూ వారి ధైర్యం చెప్తే మీరు భయపడకనే వాడు పాడుటకు దేవుని యొక్క నామాన్ని కనపరిచినప్పుడు వారు ప్రారంభించగా దేవుడు ఆశ్చర్య కార్యం చేసుకునేది. అది అనుకూలత లేని యొక్క సమయంలో కానీ ఇసుకెళ్ళకి వచ్చినప్పుడు ఇసుకెళ్ళి చేసిన ఉత్తమైన పని దేవుని స్తోత్రాలు తెలుసు, దేవుని యొక్క నామలో ప్రార్థన చేసి, నాయన మీరందరూ ఇట్లా నా మీద తండ్రి వచ్చాను, నేను ఏ పొద్దు చేస్తాను, ఏ పాపం చేస్తాను, అయ్యా నా వైపు చూడండి. ఆ రాయన ఉంది, ఒక దూత ఆ రాత్రి ఎందుకు బయలుదేరి 185,000 మందిని చంపేశాడు. ఇస్కియా సానుకూల పరిస్థితులు దేవుని స్తోత్రాలు చెల్లించాడు కాదు, ప్రతికూలత కలిగిన సమయంలో తనకు ఛాన్స్ లేదు కూడా సమయం, నాకు ఎప్పుడు లేదు అనుకున్న సమయం, ఆ సంవత్సరంలో చంపేస్తాను కూడా సమయంలో దేవునికి స్తోత్రాలు చెల్లించాడు. ఇప్పుడు దేవుని యొక్క సంగమా మన చిత్రాల్లో ఉన్నాయి. ఎక్కువ చుట్టూ 6 సార్లు తినమన్నాడు, 7 మార్లు తిరిగినండి. 7 సార్లు తిరిగినప్పుడు 7వసారి గోడల ముందుతో దేవునికి చైతన్యం చేయగా ఆ గాటు చేయగా ఎరుకు గోడలో కూలిపోయింది.
4 రోజులు ఎందుకు తిరుగుతున్నారు వారికి అర్థం కాలేదండి. మా నాయకుడు ఎలా చెప్తున్నాడు, సైలెంట్ గా తినమన్నాడు. ఈ సైలెంట్ తిరిగితే ఏమొస్తుంది మాకు? అలా తిరుగుతూనే ఉన్నారు. కానీ యెహోషువ చెప్పిన మాట వారు ఎదురు తిరగలేదండి. ఎందుకు తిరగాలని ప్రశ్నించలేదండి. అడగలేదు సమా నాయకుడు చెప్పండి వినాలి అంతే దర్శనం తెలియదు. ఏడోసారి తిరుగుతున్నప్పుడు 7వ రోజు తిరుగుతున్నప్పుడు వారి చైత్రాలు ఆకారం వెళ్ళిపోబడుతున్నాయి. ఈరోజు వెళ్ళిపోబడినటువంటి సమస్యలు ఏం చెప్తున్నాయా? నువ్వు చూస్తే కష్టంలో ఉన్నా, నువ్వు చూస్తే వేదకం జీవితంలో ఉన్నా, నాకంటే ఎవరు లేని స్థితిలో ఉన్నా, ఈ టైంలో నాకు అండ ఎవరు, నా దిక్కు ఎవరు, నా తోడు ఎవరు అనుకున్న పరిస్థితిలో ఉన్నా, కానీ వాక్యమే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టదాయకమైన పరిస్థితిలో నువ్వు దేవునికి ఆరాధించండి. ఏమియా ఆహారం దగ్గర పెట్టి చెప్పాడండి, 3.5 సంవత్సరాలు వర్షం కురవదని చెప్పాడు. దేవుడు చెప్పాడు, నేను చెప్తున్నాను, వర్షం కురవలేదండి. మళ్ళీ 3.5 సంవత్సరాల తర్వాత అదే ఏరియా ఆకాశం చూసి తెలిపి దేవుడికి ఆరాధన చేస్తున్నారు. దేవుడి ఇక్కడ కనపరుస్తున్నారు, వర్షం కురిసిందండి. అనుకూలత ఉన్న సరే అందరూ దేవుడి స్తోత్రాలు చెప్తారని, అందరూ దేవుడి స్తోత్రాలు చెప్తారు. నీకు పరిస్థితులు తారుమారు మాత్రం, నీ స్థితిగతులు తారుమారు మాత్రం, నీ కష్టదాయకమైన పరిస్థితుల్లో సాగుతున్నప్పుడు నువ్వు దేవుడికి స్తోత్రాలు చెల్లించలేదు. స్తుతిని వివరించడానికి, కృతజ్ఞత స్తుతిని చెల్లించగా దేవుడి చిత్తమని చెప్పి సత్యమని అడిగారు. ఇద్దరు కలుగులను విజ్ఞాపం చేయవారు ఉన్నారు, ఇద్దరు ప్రార్థించేవారు ఉన్నారు. ఇక్కడ దావీదు మహారాజు తన జీవితంలో తన కొడుకు ద్వారా శ్రమ వచ్చింది, తన యొక్క మిత్రుడైన ఐతేపేట ద్వారా శ్రమ వచ్చింది. ఈ యొక్క శ్రమ వచ్చినప్పుడు దావీదు మహారాజు చేసిన ఉత్తమైన పని, ఆ శ్రమను చూసి, ఆ కష్టాన్ని చూసి ఎంతో ఒంటిగా కూర్చొని లభోదేవు అని తనకు దానిగా వాళ్ళు ఇస్తూ తన తగిన సొంత ప్రయత్నాలు చేసి చేయలేదు. కానీ ఆ శ్రమ వచ్చినప్పుడు చేసిన మొత్తం పని, ఈ శ్రమ నుంచి తప్పించబడడానికి, ఈ వేదకరమైన జీవితం తప్పించబడడానికి దేవుడి యొక్క సన్నిధిని ప్రేమించి నేర్చుకున్నారు. రెండోది క్రమమైన ప్రార్థన జీవితకాలం జీవించాడు. మూడోదిగా దేవుడికి ఆరాధకుడిగా మారిపోయాడు. ఈ 3 కార్యాల వల్ల దేవుడు తిరిగి దాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, తిరిగి స్టాండ్ చేశాడు. దేవుడు తను నిలబెట్టాడు. ఏ స్థితిలో ఉన్నా సరే నా దేవుడు మైపరచను మానవు అన్న తీర్మానం వచ్చాడు కాదు, ఆ నామంలో వచ్చిన మళ్ళీ తనను బాధించిన వారి పరిస్థితి ఏంటంటే అవసరం తండ్రితో సమాధానం జీవించాడు కాబట్టి భయంకరమైన మరణం పొందాడు. అదుతో తనకు తానుగా ఆత్మహత్య చేస్తున్నాడు. దేవుడు విడిచిపెట్టుకుందాం. దావీదు రాజు బాధించిన వారిని, దావీదు రాజు నిర్మించిన వారిని మాట్లాడుతున్నాడు. ఏ పరిస్థితి సరే నేను ఎవరు నిందించిన, ఎవరు ధృవీకరించిన, ఎవరు దూషించిన, ఎవరు నువ్వు వాళ్ళని పగ తీర్చుకున్నాక పగ తీర్చుని నా పని వాక్యం మీద మాట్లాడుతున్నాను. ఆ పగను దేవునికి సమర్పించి నువ్వు నిశ్చితంగా నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ, దేవునికి సన్నిధిని ప్రేమిస్తూ, దేవుని నామంలో ఆధ్యాత్మంలో స్థిరపరుస్తూ బలం కలిగి ప్రార్థన పరుడుగా మారుతూ దేవునికి ఆరాధనగా మారుతుంది. ఆ దేవుని పట్ల కార్యం చేస్తాడు. అందుకే 55వ కీర్తన మొదటిసారి చదువుకుని ముగించుకుందాం. 55వ కీర్తన చరిత్రకి తెలిసింది కాబట్టి ఈసారి మీరు మననం చేసుకుని ధ్యానించండి. దేవునికి అనేకమైన అద్భుతంగా దేవునితో మాట్లాడేవారు. నన్ను దూషించిన వాడు శత్రువు గారు, నా మీద గుర్తిపడేవాడు నా ఎందుకు పగబెట్టుకున్నాడు కదా అంటే వైద్యం చేసిన నేను నా చిత్రాలు, నా పరిచయం, నా కూడి మధురమైన గోష్ఠి చేసి ఉత్సవాలకు వెళ్ళు సమూహంతో దేవుని యొక్క మందిరానికి పోయి విన్నవారు దేవుని యొక్క పరిశుద్ధ మారడం దేవునికి ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది వాక్యం చెప్తారో దేవుడు పనిచేయాలని ప్రార్థించుకుందాం.
కార్యం మన కుటుంబాల మధ్య జరుగుతూ ప్రార్థించుకున్నాం. దయచేసి ప్రార్థించుకోవచ్చిన 25 తారీఖున 25 తారీఖున ఇంకా వేడి చదువుతాను లేదో మాకు తెలియదు. ఈ క్రిస్మస్ నాటికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుని యొక్క పరిపూర్ణ ఆశీర్వాదం సంఘం అంతా కలిసి ఆయన నామను స్తుతించి కనపరిచే దళిత దేవుని అనుగ్రహించి ప్రార్థన చేయాలి. ఈ 20 తారీఖు నుండి మనం తిరిగి కొరకు సాక్ష్యాలు చెప్పేసి అనుకున్నాం. దేవుని యొక్క ద్వారాలు తెరవలేదు, ప్రార్థన చేయాలి. ఒకవేళ మీకు దేవుని యొక్క కార్యాల పట్ల ఎవరికైనా అనుకున్నట్లయితే చర్యలు తీస్తాను చైతన్య సహాయం చేస్తానికి ఆలోచన వచ్చినట్లయితే అది నిత్యవలసిన కూడా మనం చేయించున్నాం. దయచేసి ప్రార్థన తీసుకోవాలి. క్రిస్మస్ నాటికి మొత్తం పెయింటింగ్స్ అని ముగించుకోండి. దేవుని యొక్క నామం కనపరచగలన ప్రార్థన చేసుకోవచ్చున్నాం. ఏదైనా జీవితంలోకి వచ్చిన ప్రతి వారు కూడా జ్ఞాపకం చేసుకుందాం. సహజ అడవులు ప్రభావం గారి జ్ఞాపకం చేసుకుందాం. దేవదాస్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పీటర్ గారి ఉద్యోగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా జ్ఞాపకం చేసుకున్న రేపు దినాల పీటర్ గారికి కంటి ఆపరేషన్ అన్ని దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ముఖ్యంగా దేవుడు మనందరికీ బలపరిచి ఆశీర్వాదం అడుగుతాడుగా ప్రార్థించుకుందాం అనే విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వారి వారి ప్రార్థన నడిపించని కోరుచున్నాను. ప్రార్థన వినబట్లేదనయా? ఇంతవరకు మీ కార్యం జరిగించుకోవాలి. ప్రార్థన కోరికలండి. ప్రార్థన కోరికలు ఈరోజు సాయంకాలము బాబ్జీ యొక్క కుమార్తె ఎస్తర్ యొక్క జన్మదినము. ఉదయం బాబ్జీ గారు సాక్ష్యం పంచుకున్నారు. తన కుమార్తెను ఒక ప్రమాదం నుంచి దేవుడు తప్పించిందని, తనకి చిన్న గాయమైన ఒడిలో వచ్చింది. ఆ బ్లడ్ క్లాట్ అయింది. అది కస్టమర్ వచ్చి దేవుడు ఆరోగ్యించడానికి ప్రార్థన చేసుకుంటారు. రేపు సాయంకాలము వంకాయ ఇస్సార్ గారి ప్రార్థన,
అదే రీతి 6 గంటలకు జూమ్ లో పాస్టర్ ప్రభాకర్ గారు వస్తున్నారని, పాస్టర్ ప్రభాకర్ గారు వస్తున్నారు తిరుపతి నుండి. దయచేసి జూమ్ లో ఉన్న వారందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరవ్వాలని వచ్చిన మీరు కూడా త్వరితంగా ముగించుకొని ఈ యొక్క ప్రార్థన కోరికలకు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మంగళవారం పాస్టర్ ఎంఏ ఎర్నెస్ట్ గారు జూమ్లోకి వస్తున్నారు. మంగళవారం వారు బోనస్ ప్రాంతంలో సేవ పరిచయంలో కొనసాగుతున్నారు. వారు మంగళవారం దినాన్ని వస్తారండి. బుధవారం డి అబ్రాహం గారి ఇంట్లో ప్రార్థన, సంఘ సభ్యుడు డి అబ్రాహం గారి ఇంట్లో ప్రార్థన. జూమ్ లో అనిల్ రౌడా గారు, గతసారి మనం ప్రజల్లో మనం వర్షం చేస్తున్నారు. అనిల్ రౌడా గారు వారి జూమ్ లోకి వస్తున్నారు. దాంతో ప్రార్థన తీసుకొచ్చున్నారు. గురువారం ఫిరాది రాజు గారి ఇంట్లో ప్రార్థన, జూమ్ లో ఎవరన్నది మీకు తెలియజేయడం జరుగుతుందని. శుక్రవారం ఆఖరి ఉపవాస కోరిక బంగారాజు గారి ఇంట్లో సాయంత్రం విజయ్ గారు గ్రేస్ చర్చ్ విజయవాడ వారు ఈ యొక్క ఉపవాస కోరికలో వాక్యం చేయనున్నారు. శనివారం వరద జానపల్లి గారి కుమారుడు వరద రాజు అమెరికా దేశం నుంచి మనకు జూమ్లో దేవునికి వర్తమానం అందించున్నారు. దయచేసి ప్రార్థన కోరికలు జ్ఞాపకం చేసుకోవచ్చున్న వ్యక్తిగత ప్రార్థన చేయండి. దేవుడు అనుకూలపరిచి అంతరికాల ద్వారా తెరిచి మన యథావిధిగా ఆరాధన జరుపుకోవడంలో మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవచ్చున్న సాక్ష్యాలు చెప్తాను. సాక్ష్యం లేని పక్షంలో లావణి ఇచ్చిన ప్రార్థన లాభం చేస్తున్నాం. గత మాసం తండ్రి కూతురు ఇద్దరు కలిసి వెహికల్ మీద వేరే రైడ్ చేస్తున్నారంటే వెహికల్ మీద వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగింది. ఆ చేతి గర్భంలో కొంచెం గాయమైంది. తర్వాత దేవుడు స్వచ్ఛమైన స్వస్థత కలిగించేలాగా లావణి చెల్లించి ప్రార్థన లాభం చేసుకుందాం. జాన్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు వారి కుటుంబంలో ప్రార్థన చేసుకుందాం. మరియు వారి యొక్క బంధువులు సొంత చుట్టాలు నిర్మించడం జరిగిందండి. వారి కుటుంబాన్ని ఆదరించి బలపరచడంలో ఇలా జాగ్రత్త కుటుంబాన్ని వేసిన సాధ్యతని దయచేసి సాయంకాలము బాధ్యుల ఇంట్లో రాసినాలు కూడా రావాలని కోరుచున్న దయచేసి ఒక విషయం మనం గమనించాలండి. ప్రార్థన మనం కోరుతున్నా ఏదైనా సరే పుట్టినరోజులు దాకా ఎటువంటి పెళ్లి రోజులు కానీ వేరే ఏ పుట్టాలైనా సరే కొంచెం సహకరించండి. ఎందుకంటే వారి ఇంపార్టెంట్ ముఖ్యమైన ప్రార్థన కోరికలు కాబట్టి మాకు ఖచ్చితంగా సాయంకాలమే కావాలంటే నేను ఏం చేయగలుగుతున్నాను. మన గురుమూర్తి గారు ప్రార్థన కోరిక గురుమూర్తి గారి ప్రార్థన కోరిక రమేష్ చెప్పి దాదాపు 3 వారాల క్రితం చెప్పారు. రమేష్ 3 వారాల క్రితం చెప్పాడు. కానీ మహేష్కి సహకరించిన మాకు ఉదయం పెట్టిన చెప్పడం జరిగింది. అందరూ దినాలు దేవుని యొక్క వాక్యం ద్వారా మనం గ్రహించాలని ప్రార్థన పెట్టిన ముఖ్యమైన ప్రార్థన పెట్టిన అంటే కొంచెం కాకనే కాదంటే నేను కాక కష్టం అవుతుంది. దయచేసి సహకరించేసాను ఉండాలని ప్రభుత్వం మనం చేయించున్నాం. ఆఖరి ప్రార్థన మనం చేసుకున్నాం. ప్రార్థన చేసుకుంటాం. మనం రేపు చేయబడదాం. కాకుండా సహకరించుకుందాం. ఉదయకాలను ఎవరైతే కాకుండా సహకరించారో వారు సహకరించాల్సిన అవసరం లేదు. మీరు వారి కాకుండా సహకరం చేసుకోవచ్చు. ఆఖరి ప్రార్థన ఆశీర్వదించుకుందాం.
కొంచెం చదువుకోవడం రుజువు చెప్పవచ్చున్నాను. ప్రార్థన చేసుకుందాం. చదువు ప్రాథమిక పెంచి అది ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన ప్రభా తండ్రి దేవాలయం స్తోత్రము స్తోత్రము స్తోత్రం ప్రభా మహాపరిశుద్ధుడానికి స్తుతులయ్యా మా ప్రభా ఆయన తండ్రి యొక్క విశ్రాంతనం పరిశుద్ధనంలో ప్రభా మరొకసారి యొక్క సన్నిధిలో కనబట్టకు ప్రభా నీవు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం నాయన మా ప్రభా దేవాలయం వందనాలు చెల్లిస్తున్నాం. దేవాలయ ఆలయంలో కూడి వచ్చిన బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం ప్రభా. ఉదయం వచ్చిన వారి కూడా ప్రార్థిస్తున్నాం మా ప్రభా. ఈ సమయంలో మా తండ్రి వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించి పడుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రం నాయన మా ప్రభా. ఆలయం తెరవబడి నాయన అందరూ ఒకేసారి ప్రభా పోయి నీ నామాన్ని కనపరచుటకు గొప్ప చేయుటకు స్తుతించుటకు నాయన ప్రభా స్వరాలు తెరవమని అడుగుకుంటున్నాం ప్రభా. నీకు వందనాలు నాయన మా ప్రభా. కొద్దిమందిగా ప్రభా కూడినైనా ఉత్సాహంగా ప్రభా తండ్రి స్తుతించలేకపోతున్నావయ్యా. కనుక మా తండ్రి సంఘం అంతా ఒకేసారి నీ ఆలయం నిండినట్టుగా ప్రభా మా ప్రభు నేను స్తుతించినట్లుగా ప్రభా సమయాన్ని అనుభవించిన ఆయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రం దేవా, స్తోత్రం దేవా. అల్పులం దేవా, అభిజయులం దేవా. క్షమించయ్యా ప్రభా, క్షమించిన ఆయన ప్రభా. మా తండ్రి నాయన నీ యొక్క సన్నిధికి దూరం కాకుండా ప్రభా ఈ విధంగా నాయన అందరూ వారికి ఇవ్వబడిన సమయం తండ్రి నాయన ప్రభా వ్యర్థపరచుకొని కూడా నాయన నీ సన్నిధిలో కనబట్టకు ప్రతి దినము ప్రభా మీటింగ్ లో తండ్రి జూమ్ మీటింగ్ లో కలుసుకుంటూ కూడా ప్రభా సహాయం చేయకుంటున్నాం. మహాపరిశుద్ధుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రము వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి నాయన ప్రభా. ఎంతమంది నాయన సమయాన్ని ప్రభా తండ్రి నాయన వ్యక్తపరుచుకుని నాయన తింటున్నారు తండ్రి. వారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి పరిశుద్ధ దినం ఆయన నీ సన్నిధిలో కనబడవలసిన దినం ప్రభా. ప్రతి ఒక్కరూ ఆసక్తితో ప్రభా నీ సన్నిధికి వచ్చడం సహాయం చేయ ప్రభా. నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా ప్రభా. నీకు దూరం అయితే నాయన ప్రభా మేము దూరం అయితే ప్రభా నీ మమ్మల్ని చేయిస్తావు నాయన. మనకు మా తండ్రి దూరం కాకుండా ఎల్లప్పుడూ సమీపస్తులుగా నీతో అండినటువంటి వారంగా ప్రభా మా తండ్రి భరించుటకు సహాయం చేయ ప్రభా. నీకు వందనాలు దేవానికి స్తోత్రం. పాటల్లో వాక్యంలో ప్రభా మీరు ఉన్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. స్తోత్రం అయ్యా తండ్రి. స్తోత్రం ప్రభా. వాక్యం కొరకు నీకు వందనాలు నాయన ప్రభా. ప్రేమించే తండ్రి అవిధేయుడైన కుమారుడు మా ప్రభా. ఇక్కడ తండ్రి యొక్క వాక్య భాగంలో అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రభా. మా ప్రభా తండ్రి తన ఎండ్ల ప్రభా మా ఎండ్ల ప్రభా చూపుతున్న కృప కొరకునైనా నీకు లెక్కలేని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మా తండ్రి నశించిపోయిన వారి వెతక రక్షించుటకు ప్రభా నీవు లోకానికి వచ్చిన తండ్రి నీ ప్రాణాన్ని ఇచ్చావు ప్రభా. నీ రక్తాన్ని చెక్కించావు ప్రభా. గాయపరచబడ్డావు, కొట్టబడ్డావు, నలగొట్టబడ్డావు ప్రభా. నీ ప్రేమ కనబడుతుంది నాయన ప్రభా. అయితే మా తండ్రి ఎంత మా ప్రభా నీ ప్రేమను మేము మా ప్రభా మాకు కనబరిచిన తండ్రి మేము అవిధేయంగానే ఉంటున్నాం ప్రభా. ఎన్ని మార్లు తప్పిపోతూనే ఉంటున్నాం ప్రభా. ఎన్ని మార్లు నేను గాయపరుస్తున్నాం ప్రభా. మరలా గాయపరుస్తున్నాం ప్రభా. మరలా ప్రభా తండ్రి నాయన గాయపరిచిన ప్రభా మా తండ్రి నాయన దుష్టుని చేతికి చెప్పుకుంటున్నాం ప్రభా. ఆయన మాలో ఉన్న బలహీనతను క్షమించయ్యా ప్రభా. మమ్మల్ని తండ్రి శుద్ధీకరించయ్యా ప్రభా. నీ ప్రియమైన సంతానంగా జీవించడం సహాయం చేయ ప్రభా. నీకు వందనాలు. దావీదు భక్తుల యొక్క జీవితం ద్వారా అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రభా. అనేక విషయాలు చూసాం ప్రభా నీ జీవ గ్రంథంలో మా ప్రభా. కాబట్టి ఆయన మేము ప్రభా మా బలహీనతల్ని సన్నిధిలో ఒప్పుకొని ప్రభా ఇక మీదట నాయన తండ్రి వాటిని ప్రభా ఆ విధంగా నడవకుండా మేము మారు మనసు పొందుటకు ప్రభా ప్రతి నిత్యము నూతన పరచబట్టకు నాయన ప్రతి నిత్యము నీ వాక్యాన్ని తండ్రి మా జీవితంలో చూపించుటకు నాయన సహాయం చేయబడుకుంటున్నాం ప్రభా. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. నీకు కేవలం నీకే విరోధంగా పాపం చేసి ఉన్నానని ప్రభా మా తండ్రి భక్తుడైన దావీదు పాడుతున్నాడు ప్రభా. మా తండ్రి నాయన మా అతిక్రమాలు మాకు కనబడుతున్నాయి నాయన.
మేము చేసే దోషాలు కనబడుతున్నాయి నాయన ప్రభా మా తండ్రి అవన్నీ మాకు కనబడ్డప్పుడు ప్రభా ఇంకా మాకు పరిపూర్ణమైనటువంటి మా ప్రభా మారు మనసు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధత లేదు నాయన ప్రభా జీవితం దయచే ప్రభా నీకు వందనాలు తండ్రి దేవా నామకార్థం ముట్టం ఇష్టపడలేదు ప్రభా మా నోరు మా పెదవులు మా హృదయము మా తలంపులు సమస్తము నీకు అంగీకారం ఉన్నట్లుగా ప్రభా సిద్ధపరచు ప్రభా నీకు వందనాలు దయగల తండ్రి నీకు స్తోత్రాలు ఇచ్చిన బిడ్డలను వాక్యమైన బిడ్డలను ప్రభా జూమ్ మీటింగ్ లో వాక్యమైన బిడ్డలను ప్రభా ప్రతి ఒక్కరిని తండ్రి మీరు ఆశీర్వదించి దీవించండి వారి వారి కుటుంబాన్ని వారికి కలిగిన సంతానాన్ని ప్రభా ఆశీర్వదించండి ఆరోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి ప్రభా తండ్రి మీ శ్వాసంలో బలపరచండి బలపరచడైనా నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు స్తుతులు ప్రభా మా తండ్రి బోర ఓదకపోతే కాపురిది తప్పు నాయన ప్రభా కావులు కాయవాడు బోర ఊదకపోతే తప్పు కానీ మా ప్రభా ఆ స్వరము విని లోపడకపోతే నాయన ప్రభా ప్రజలదే తప్పు నాయన సంఘాందే తప్పు నాయన విశ్వాసందే తప్పు నాయన కాబట్టి బోర ఓదపడుతుంది దేవా మా ప్రభా ఈ బోర ఓదపడ్డప్పుడే నాయన మా జీవితాలు చక్కపరుచుకుంటూ సహాయం చేయను ఆయన పరిశుద్ధ స్తుతులయ్యా ప్రభా స్తోత్రం నాయన వచ్చిన వారందరినీ ఆశీర్వదించి దీవించండి అయ్యా ఈ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి అయ్యా ప్రభా అంచె దినాల్లో ఉన్నాం ప్రభా చివరి రోజుల ప్రభావ మా తండ్రి మమ్మల్ని తండ్రి నాయన పరిపూర్ణంగా నీ సభలో సమర్పించుకునే భాగ్యం దయచేయండి ప్రార్థన సహాయం కోటి వరకు ప్రార్థిస్తున్నా వారిని దీవించండి మా తండ్రి సహోదరు పెంచుగా లేదు కంటి ఆపరేషన్ వెళ్తున్నారు నాయన ఏ అపాయం కలగకుండా ప్రభా మా తండ్రి ఎటువంటి వాతావరణం వల్ల ఎటువంటి నాయన కీడు శోధన కలగకుండా ప్రభా మా తండ్రి ఆరోగ్యం దయచేసి స్వస్థత దయచేసి ప్రభా క్షేమంగా నేను మహింపరిచే భాగ్యం దయచేయండి కుటుంబాన్ని ఆశీర్వదించండి బిడ్డలందరినీ ఆశీర్వదించండి అయ్యా నీకు స్తోత్రం తండ్రి అలాగా ప్రభా కనిపించాలి నాకు చిన్న బిడ్డ ప్రభా యవనస్తుడు క్షమించయ్యా ప్రభా తన బలహీనతను క్షమించయ్యా తన జీవితాన్ని పూర్తిగా మార్చు ప్రభు తన కుటుంబానికి తన బిడ్డలకు తన భార్యకు సంతోషకరమైన బిడ్డగా మార్చినట్లుగా ప్రభా అతడి తనకున్నటువంటి సమస్త బలహీనత నుంచి విడుదల దయచేది ప్రభు ఆరోగ్యం దయచేది ప్రభా నీకు వందనాలు తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు అలాగే సచివతి సహోదరుని దీవించి ప్రభా బిడ్డకు ఆరోగ్యం దయచే ప్రభ తనకున్న నీరసాన్ని తీస్తే రక్షకానికి వందనాలు కామేశ్వరం దీవించే ప్రభ తనకున్న ఎముకల బాధలు ప్రభ మీరు ముట్టి స్వస్థపరచు ప్రభ అనేక మందివి అదే స్థితిలో బాధపడుతున్నావయ్యా నీకు తెలుసు ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభా నీకు వందనాలు తెలుస్తున్నాం దయామేడానికి స్తోత్రం తండ్రి మా ప్రభ ఇంకా తండ్రి నాయన దీపికారి ప్రభ మీ సన్నిధిలో పెడుతున్నా ప్రభ వెనక ప్రభా తన యొక్క తండ్రి భర్తను తనను కూడా ఆశీర్వదించదైన ప్రభా మా తండ్రి బలపరిచి పెట్టుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు బయట ఉన్న మా బిడ్డలందరూ వారి వారి వ్యాపారాల కొరకు ఉద్యోగాల కొరకు చదువుల కొరకు జీవనోపాధి కొరకు ఎక్కడెక్కడ ఉన్నారో ప్రతి ఒక్కరు పేరు పేరు చొప్పున మీరు దీవించి వారిని అభివృద్ధి పరిచే రక్షగా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రార్థిస్తున్నాం తండ్రి తను ఏ పనికి వెళ్తున్నాడు ప్రభా మా తండ్రి దాంట్లో నమ్మకస్తుడిగా ప్రభా కష్టపడి తండ్రి నీ నామాన్ని మహింపరచడం సహాయం చేసి పెట్టుకుంటున్నాం దేవానికి స్తోత్రం అయ్యా తండ్రి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు ప్రతి బిడ్డను ఆశీర్వదించి దీవించండి వారికి వెళ్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించండి ఎవరికి అపాయ ప్రమాదం కలగకుండా కాపాడండి తండ్రి రావణమ్మని దీవించు ప్రభు తను వెళ్ళిన పనులు సహాయం చేసి క్షేమంగా వచ్చి సహాయం చేసి నడుపుతున్నాం అలాగే ప్రభు తను ఏ ఉద్దేశంతో వెళ్తే ఉద్దేశాన్ని సఫలపరచు నడుపుకుంటున్నాం ప్రభా నీకు స్తోత్రం నాటి దినము ప్రభ జన్మదినం జరుపుకుంటున్న చిన్న బిడ్డ ఆ ప్రభ ఎస్తేరు కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డను ఆశీర్వదించి దీవించి ఆయుష్ దయచేసి ఆరోగ్యం దయచేసి ప్రభా మీ పరలోకపు దేవునితో కుటుంబాన్ని పెట్టుకుంటున్నాం కుమారుడికి ఆరోగ్యం దయచేసి పెట్టుకుంటున్నాం ప్రభా మీరు గుడ్డి స్వస్థపరచు పెట్టుకుంటున్నాం ప్రభా నీకు వందనాలు దేవానికి స్తోత్రం నాయన తండ్రి మా ప్రభుత్వ తండ్రిలో ఒకరు ప్రార్థిస్తున్నాం తండ్రి అప్పుడు ప్రభా ప్రమాదం నుంచి తప్పించావు ప్రభా అప్పటి నుండి మీరే దగ్గర నుండి ప్రార్థిస్తూనే ఉన్నాం ప్రభా తన బిడ్డను తండ్రి కాపాడేవు తను కాపాడేవు ప్రభా ఆ గాయాన్ని బట్టి స్వస్థపరచండి ప్రభా కుటుంబాన్ని ఆశీర్వదించండి ఆయన నీకు వందనాలు ప్రభా అక్క కుమార్తెను దీవించండి ఆయన తన సోదరుని పోగొట్టుకుంది ప్రభా ఆ కుటుంబాన్ని తండ్రి నాయన ఓదార్పు దయచే బిడ్డకు కూడా ఓదార్పు దయచేసి నడిపించండి జీవితాన్ని మార్చండి ప్రభా నీకు వందనాలు రక్షకానికి స్తుతులు దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించండి అయ్యా ప్రభా నీ సేవకుని దీవించండి బలపరచండి ప్రభు కొరకు నీ ఇచ్చిన ఆరోగ్యం కొరకు నీ సన్నిధిలో నిలబడే భాగ్యం ఇచ్చినందుకు వాడుకుంటున్నందుకు కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రతి కుటుంబాన్ని మరోసారి సత్య సమర్పించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరి పైన మీ ఆశీర్వదించి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందబడి మా ప్రభు యేసుక్రీస్తు దివ్యనామం కట్టి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ మీ నామం రాజ్యం వచ్చుగాక మీ చిత్తం కాల్స్ పడుతున్నది
యెహోవాని ఆశ్రయించి నేను కాపాడుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపజేసి నీకు కరుణించును గాక. యెహోవా తన సన్నిధిని ఉదయింపజేసి నీకు సమాధానం కలుగచేయును గాక. మన పరమతండ్రి దేవుని ప్రమేయం కుమారుని రక్షణ విమోచకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మమైన సహవాసము కూడి వచ్చిన సంఘమంతరి మీద, జీవులు సత్తుబడిన బంధువుల మీదను, కుటుంబస్తుల మీదను, తోటి యొక్క మిత్రుల మీదను సదాకాలం జరగండి ఆశ్రయించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 బాగున్నాడు కదా? అందరూ పడుకోండి, ఇద్దరికి ఒంట్లో బాగాలేదు అంకుల్. అదిగోండి పక్కన ఏమైంది? జలుబులు, జ్వరాలు. జ్వరం తగ్గిందిలే, రాత్రి రియాకి కొంచెం ఫీవర్ వచ్చింది, తర్వాత తగ్గిపోయింది. జలుబు ఉంది బాగా, ఇద్దరికి బాగా జలుబు దగ్గు. ఏం తిన్నారా? ఏం తిన్నారా? ఏం తినలేదు, క్లైమేట్ చేంజ్ అంతేనా? స్వీట్స్, చాక్లెట్లు, ఈక్లెట్లు ఏమైనా తినేసారా బాగానే? లేదు, జలుబు బాగా, క్లైమేట్ చేంజ్ అయింది కదా. ఆవిరి పడుతున్నారా? పడుతున్నా. ఏమ్మా అమ్మా అమ్మా రాసన్న బాగున్నారా? బ్రదర్, తమ్ముడు బాగున్నావు, దేవుడు గొప్ప వల్ల చాలా బాగున్నావు. ఎట్టపోయారు తమ్ముడు? బాగున్నానమ్మా. మా అన్న నిన్న చూసి ఏం గడ్డం పెంచుకున్నాడు అనుకుంటే ఈ రోజు కరెక్ట్ గా ఉన్నాడు మా అన్న. వెరీ గుడ్. ఆదివారం ఫ్రెష్ అయిపోతాను తమ్ముడు. అది సబాస్. నేను ఇంకా నీరసంగా ఉందేమో, చాలా రోజులు అయింది కదా ఉన్నాడు అనుకుంటే. లేదు లేదు లేదు, ఆదివారం ఒక రోజు ఫ్రెష్ అవుతా అంతే. బాగున్నాడు నీకంటే అన్న, పోతే పోయింది. చక్కగా లోపల కూర్చున్నట్టున్నాడు. ఇంకేమన్నా అందరు బాగున్నారు కదా? బాగున్నా తమ్ముడు.
చాలా రోజులు అయింది మీతో మాట్లాడాలనుకున్నాను. ఏది నేనే మాట్లాడాలనుకున్నాను, మీరే లేకపోతే ఊరికి పోండి అని చెప్పి